ఫ్లోరా సైని జీవిత చరిత్ర. ఆశా సైని మరియు మయూరి అనే స్క్రీన్ పేర్లతో కూడా పిలువబడే ఫ్లోరా సైని ప్రతిభావంతులైన భారతీయ నటి మరియు మోడల్. ఆమె తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు పంజాబీలలో సహా బహుళ చిత్ర పరిశ్రమలలో తనదైన ముద్ర వేసింది. 2 దశాబ్దాలకు పైగా తన కెరీర్తో ఆమె బిగ్ స్క్రీన్తో పాటు డిజిటల్ రంగంలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ చిత్రం 'స్త్రీ' 2018 మరియు అనేక హిట్ వెబ్ సిరీస్లలో ఆమె పాత్రకు విస్తృతంగా గుర్తింపు పొందిన ఫ్లోరా ఇంటిపేరుగా మారింది. 2025లో ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి పోటీదారులలో ఒకరిగా నిర్ణయించబడింది. ఆమె స్టార్ పవర్ను రియాలిటీ టీవీ వేదికపైకి తీసుకువచ్చింది. ఫ్లోరా సైని 1978 సెప్టెంబర్ 29న భారతదేశంలోని చండీగఢ్లో బలమైన సైనిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి జేఎస్ సైని భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. ఆమె తల్లి కమల్ సైని కుటుంబాన్ని నిర్వహించారు. తన తండ్రి పోస్టింగ్ల కారణంగా ఫ్లోరా అనేక నగరాల్లో చదువుకుంది. ఉధంపూర్లో ఆర్మీ స్కూల్లో మరియు తర్వాత ఢిల్లీలోని ది ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత కుటుంబంలో కోల్కతాకు మారింది. అక్కడ ఫ్లోరాకు మోడలింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. ఆమె మిస్ కోల్కతా అందాల పోటీలో పాల్గొంది. అది ఆమె సినిమా కెరీర్కు మెట్టుగా మారింది. ఫ్లోరా 1999లో తెలుగు చిత్రం 'ప్రేమ కోసం'తో వెండితెరకు అరేంజ్ చేసింది. ఇందులో ఆమె ఐశ్వర్య పాత్రను పోషించింది. దీని తర్వాత ఆమె 'అంతా మన మంచికే' మరియు 'అమ్మో 1వ తారీఖు' వంటి తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్ గుర్తింపు పొందింది. 'సబ్బే బడా అభిమాన్' 2000తో బాలీవుడ్లోకి అడుగుపెట్టడం ద్వారా తన పరిధులను విస్తరించుకుంది. ఆ తర్వాత 'కోదండరామ' 2002లో కన్నడలో అరెంగేట్రం మరియు 'గజేంద్ర' 2004లో తమిళంలో అరెంగేట్రం చేసింది. తర్వాత ఆమె 'పైసా యార్', 'ఎన్ పంగా' 2014తో పంజాబీ సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది. సంవత్సరాలుగా ఫ్లోరా వివిధ భాషల్లో 50+ చిత్రాల్లో పనిచేసింది. ఆమె బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంది. 2015లో ఆమె వివాదాస్పద చిత్రం 'ఎంఎస్జీ మెసెంజర్ ఆఫ్ గాడ్'లో కనిపించింది. కానీ ఆమె నిజమైన పురోగతి 2018 బ్లాక్ బస్టర్ 'స్త్రీ'తో వచ్చింది. అక్కడ ఆమె వెంటాడే టైటిల్ రోల్ పోషించింది. ఆమె నటన విస్తృత ప్రశంసలను పొందింది మరియు బాలీవుడ్లో ఆమె స్థానాన్ని పదిలం చేసుకుంది. సినిమాలతో పాటు ఫ్లోరా సైని డిజిటల్ యుగాన్ని స్వీకరించి ఓటీటీ ప్లాట్ఫామ్లలో సుపరిచితమైన ముఖంగా మారింది. 'మేడ్ ఇన్ ఇండియా', 'గాండీ బాత్', 'ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 1', 'XXX బంపర్స్' వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్లో ఆమె ప్రభావవంతమైన ప్రదర్శనలు ఇచ్చింది. వెబ్ షోలలో ఆమె సాహసోపేతమైన మరియు వైవిధ్యమైన పాత్రలు నటిగా ఆమె పరిధిని హైలైట్ చేశాయి. డిజిటల్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా ఆమెను నిలిపాయి. 2025లో ఫ్లోరా సైని బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి అడుగుపెడుతుంది. ఆమె ఆకర్షణ, ఆత్మవిశ్వాసం మరియు బలమైన స్క్రీన్ ప్రెజెన్స్కు పేరుగాంచిన అభిమానులు రియాలిటీ షోలో ఆమె వ్యక్తిత్వంలోని కొత్త కోణాన్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. ఆమె ఎంట్రీ నాటకీయత, గ్లామర్ మరియు భావోద్వేగ క్షణాలను హామీ ఇస్తుంది. ఆమెను ఈ సీజన్లో అత్యంత చర్చనీయాంశమైన పోటీదారుల్లో ఒకరిగా చేస్తుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.